62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. నేను డాక్టర్ రఘువీర్ మాచిరాజు, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్, సికింద్రాబాద్. యూటీఐ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. సో మనకున్నది కిడ్నీ, యూరిటర్స్ అంటే కిడ్నీ నుంచి యూరిన్ తీసుకొచ్చే ట్యూబ్లు, కింద బ్లాడర్లో నుంచి యూరిన్ బయటకు తీసుకొచ్చేది యూరిత్రా. సో ఇది ఇన్ జనరల్లో ఇది ప్రోస్టేట్ అనేది మగవాళ్ళలో ఉంటుంది, ఆడవాళ్ళలో ఉండదు. సో వీటిలో ఏ భాగంలో ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ అది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షనే. అది అయితే దీనిలో కాంప్లికేటెడా అన్కాంప్లికేటెడా అనేది వస్తుంది. సో సహజంగా మనం చూసేది అన్కాంప్లికేటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. సో అంటే బ్లాడర్లో యూరిత్రాలోను యూజువల్గా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో వీళ్ళల్లో వచ్చేది రీసెంట్ ట్రావెల్ హిస్టరీ ఉండటం కానీ, ఏదైనా పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేయటం కానీ ఇట్లాంటి హిస్టరీ ఉంటుంది. అట్లా కాకపోయినా కూడా ఎస్పెషల్లీ ఆడవాళ్ళల్లో ఏంటంటే ఆడవాళ్ళు మగవాళ్ళతో పోలిస్తే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఎక్కువ వచ్చే అవకాశం ఆడవాళ్ళలో ఉంటుంది. సహజంగా ఆడవాళ్ళలోనే మనం ఎక్కువ చూస్తాం. ఎందుకు ఎక్కువ చూస్తామంటే వాళ్ళ ఎనటామికల్ స్ట్రక్చర్ అట్లా తయారు చేయబడినది. సో యూరిన్ బయటకు తీసుకొచ్చే ట్యూబ్ని యూరిత్రా అంటాము. అది మగవాళ్ళలో 25 సెంటీమీటర్ల లెంత్ ఉంటే ఆడవాళ్ళలో 4 సెంటీమీటర్లే ఉంటుంది. సో రెండోది యూరిన్ వచ్చే దారి యానల్ కెనాల్, పైగా మెన్స్ట్రువల్ వచ్చే ఈ ఏరియా కూడా ఆడవాళ్ళలో అన్ని పక్కనే ఉంటాయి. సో ఇట్లాంటి ఎనటామికల్ రీజన్స్, పైగా ప్రీడిస్పోజింగ్. ఎట్లా అంటే వాళ్ళు ఒకసారి మెన్స్ట్రువల్ సైకిల్ దాటిన తర్వాత పీరియడ్స్ రావటం కానీ, మ్యారేజ్ అయిన తర్వాత సెక్షువల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవటము, ప్రెగ్నెన్సీ, ఇవన్నీ కూడా ప్రీడిస్పోజింగ్ కండిషన్స్. సో ఇట్లాంటి కారణాల వల్ల ఆడవాళ్ళలో మనం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ చూస్తాం. సో ఇందాక చెప్పినట్టు కాంప్లికేటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, అన్కాంప్లికేటెడ్. ఎప్పుడైతే అది కిడ్నీ వరకు ఎఫెక్ట్ అయ్యి ఫీవర్, చిల్స్, ఫ్లాంక్ పెయిన్ ఇట్లాంటివి రావటం మొదలవుతుందో దాన్ని మనం కాంప్లికేటెడ్ యూటీఐ అంటాం. లేదు ఓన్లీ బ్లాడర్ వరకే ఉండి కొంచెం యూరిన్లో మంట వస్తున్నది, అర్జిన్ కాంటినెన్స్ ఉంది, అంటే వెళ్తే కానీ యూరిన్ రావట్లేదు, కొన్నిసార్లు వెళ్ళే అవకాశం కూడా లేదు, ఆ దారిలోనే అయిపోతున్నది, దీన్ని అన్కాంప్లికేటెడ్ యూటీఐ అంటాం. సో బేస్డ్ అన్నట్టు ఏ పార్ట్ ఎఫెక్ట్ అయింది, బ్లాడరా కిడ్నీనా, దాన్ని ఆ సిమ్టమాలజీ బట్టి దానికి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది.